డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. ఒక వ్యక్తి లోపల సెల్ఫ్ ఎబిలిటీస్ చాలా ఉంటాయండి, డెవలప్ చేసుకుని బయటికి రావడానికి అని చెప్పేసి చాలా చాలా స్కిల్ ఉంటుంది. బట్ ఈ డజన్ నో, అంటే నా దగ్గర ఇది ఉంది అనేటువంటి విషయం తెలీదు. కానీ ఇతనిలో ఉన్న ప్యాషన్ ఎలా బయటపడుతుంది అని అంటే, ఒక గురువుని చూసిన తర్వాత ఆటోమేటిక్గా దాన్ని ఇమిటేట్ చేయాలనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఉండేటువంటి విజువలైజేషనే ఉంది. చాలా వీడియోస్లో మనం చేసిన తర్వాత రియలైజ్ అయ్యి నాకు ఇది జరిగింది అని అనుభూతిని చెందినటువంటి వాళ్ళు, మనకి ఎక్స్పీరియన్స్ షేర్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాసెస్లో అడ్వాన్స్కి ఎలా వెళ్ళాలని అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనలో ఉన్న స్కిల్ని బయటికి అనర్గళంగా కొన్నిసార్లు ఇప్పుడు మన వీడియోస్ చూసే నేర్చుకుని బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలా చేయగలగాలి అని అంటే మైండ్ సెట్ అసలు ఎలా ఉండాలని, అంటే ప్రతి ఆడియన్కి ఉంటుంది. మన దాకా రీచ్ అవ్వాలనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏకాగ్రత బలంగా ఉండి, ఏకాగ్రత దాంతోపాటు కొంతమందికి తెలియకుండానే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నంత ఇదిగా వస్తుంది. అంటే వన్ అటెంప్ట్లోనే పట్టేస్తారు. అలాంటి ఎగ్జాంపుల్స్ నాగరాజు మన దగ్గర చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు అడిగిన సందర్భానికి సడన్గా నాకు గుర్తొచ్చింది. ఒక అతను చాలా మామూలు పార్టిసిపెంట్గా ఒక 3-4 నెలల కిందట అటెండ్ అయ్యాడు బేసిక్ విజువలైజేషన్. తర్వాత మళ్ళీ బేసిక్ అటెండ్ అవ్వాలని వైఫ్తో సహా అటెండ్ అయ్యాడు. జర్మనీ నుంచి అటెండ్ అయ్యాడు. కరెక్ట్గా ఒక వారం కిందట ఒక మెసేజ్ పంపించాడు. సార్, మీ విజువలైజేషన్ అటెండ్ అయిన తర్వాత నేను ఏది విజువలైజ్ చేసుకోమన్నారో అది చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ లేకపోయినా సరే ఏం చేశాడంటే 3.5 crores వర్త్ విల్లాని కొన్నాడు. వాడి ఫోటోలు పంపించాడు. కేవలం విజువలైజేషన్ ద్వారా నేను సాధించాను అని. ఇది మనకి ఇప్పుడు విజువలైజేషన్ ద్వారా వీళ్ళు సాధించడం అని కాదు, ఇది మన పురాణాల్లోనే ఉంది. వ్యాస మహాభారతం చూస్తే భారతంలో ఏకలవ్యుడి పాత్ర విజువలైజేషన్కి తార్కాణం. ఏకలవ్యుడు సహజంగా విలువిద్య నేర్చుకోవడానికని ఆయనకు ఒక రోల్ మోడల్ గురువు ఉన్నాడు. అతను నేర్చుకుంటే అతని దగ్గరే నేర్చుకోవాలి అని అన్నాడు. అతని దగ్గరికి వెళ్ళాడు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు అఫీషియల్గా కేవలం కింగ్స్ ఫ్యామిలీకి మాత్రమే గురువు, ఎవరికంటే వాళ్ళకి టీచ్ చేయడు. ఎందుకంటే ఈ కింగ్స్ ఫ్యామిలీ యుద్ధానికి వెళ్ళినప్పుడు వీళ్ళు గెలవాలంటే ఈ గురువు వీళ్ళకి మాత్రమే నేర్పించాలి. ఇక తన విద్య బయటికి ఎవరికి నేర్పించాడు. అలా అని ప్రామిస్ కూడా చేశాడు ద్రోణాచార్యుడు. కాబట్టి వీళ్ళకే నేర్పిస్తుండగా ఒకరోజు వీళ్ళందరినీ శిష్యుల్ని తీసుకుని అడవిలోకి వెళ్తే ఒక వ్యక్తి కనిపించాడు. ఎట్లా కనిపించాడో అందరికీ చరిత్ర తెలుసు. ఒక కుక్క మొరుగుతూ ఉంటే ఆ కుక్క నోట్లోకి బాణాలు, కుక్క చచ్చిపోకుండా అది అరవకుండా ఉండటం కోసం బాణాలు వరుసగా నోటి మధ్యలో చెక్కుని దూరంగా నుంచి ఎవరో పంపిస్తే చెక్కున్నాయి. ఆ కుక్క అరవలేదు. ఆశ్చర్యంగా అందరూ చూశారు. ఎవరు? ద్రోణాచార్యుడు శిష్యులు పాండవులు. ఆయన దగ్గర విలువిద్య నేర్చుకునేవాడు. ఎవరా ఇంత గొప్పగా కుక్కను చంపకుండా, కుక్కను అరవకుండా, అరుస్తున్నప్పుడు నోరు తెరిచినప్పుడు మాత్రమే బాణం పంపించేంత విలువిద్య కలిగిన వాళ్ళు ఎవరా అని చూశారు. చూస్తే అక్కడి నుంచి ఒక గిరిజన యువకుడు వచ్చాడు, బాణం పట్టుకుని వస్తున్నాడు. ఆశ్చర్యపోయారు. ఎవరు? నువ్వేనా కొట్టిందండి? నేనే కొట్టిందన్నాడు. ఎలా చేసావనండి? విలువిద్య నేర్చుకున్నాను. ఎవరు నీ గురువు? ఇంత గొప్పగా కొట్టావనండి. అయ్యా, మీరే నా గురువు అన్నాడు. ఆశ్చర్యపోయాడు ద్రోణాచార్యుడు. నేను అసలు రాజభవనం దాటి ఎప్పుడు బయటికి రాలేదు, ఎవ్వరికీ నేర్పించలేదు, ఒక రాజకుమారులకు తప్ప. వీళ్ళే నా శిష్యులు. ఎందుకు నిన్నెవరు, నేను ఎప్పుడు నేర్పించలేదే అన్నాడు. ఎందుకంటే వీళ్ళ ముందు ద్రోణాచార్యుడికి అవమానం. మాకు నేర్పిస్తుండి మాకంటే గొప్పవాడిని తయారు చేసావా అని. ఇలా అనుకునే ముందే అతను అన్నాడు, గురువుగారు మీరే, అటు చూడండి అన్నాడు. చూస్తే ఈ ద్రోణాచార్యుడి విగ్రహం, ద్రోణాచార్యుడి మట్టి బొమ్మను తను చెక్కి అక్కడ పెట్టుకున్నాడు. ఇప్పటికీ ఎవరికి అర్థం కాలేదు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని. మీ దగ్గర శిష్యరికం చేయాలని అనుకున్నాను, మీరు కేవలం రాజకుమారులకు, క్షత్రియులకు మాత్రమే విద్య నేర్పిస్తారని తెలిసింది. నాకు అర్హత లేదని మిమ్మల్నే నా గురువుగా నేను కళ్ళు మూసుకొని మీరు గురువు అని అనుకున్నప్పుడు మీ రూపం తలుచుకొని నేను మట్టి బొమ్మతో మీ రూపం తయారు చేశాను. ఆ రూపాన్ని ఎదురుగా పెట్టుకొని ప్రతిరోజు ఇదే గురువు నాకు విద్య నేర్పిస్తే ఎలా నేర్పిస్తాడు అని హీ హాజ్ విజువలైజ్డ్ ఇట్. మనిషి దగ్గరుండి నాకు కోచింగ్ ఇస్తే అది ఎట్లాంటి కోచింగ్ అయి ఉంటుందని భక్తి శ్రద్ధలతో, అకుంఠితమైన దీక్షతో ఒక్క బొమ్మను పక్కన పెట్టుకుని తను ప్రాక్టీస్ చేశాడు. ఎట్లా ప్రాక్టీస్ చేశాడంటే
నారాజు ఇది ఎంత సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్కి దగ్గరగా ఉంటుందో చెప్తాను చూడండి. నారాజు, ఇంతకుముందు మనం ఒకసారి ఒక ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడాం, బాస్కెట్బాల్ ప్లేయర్స్ మీద జరిగిన విజువలైజేషన్ ఎక్స్పెరిమెంట్. వీళ్ళని 3 బ్యాచ్లుగా విడదీసి, ఒక బ్యాచ్ ఏమో ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్ళి బాస్కెట్బాల్ ప్రాక్టీస్ చేయడం, రెండవ బ్యాచ్ కళ్ళు మూసుకొని విజువలైజేషన్ ద్వారా బాస్కెట్బాల్ని ప్రాక్టీస్ చేయడం, థర్డ్ బ్యాచ్ ఏమీ చేయకపోవడం. ఒక నెల రోజుల తర్వాత వాళ్ళ మధ్య కాంపిటీషన్ పెట్టినప్పుడు రోజు గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎంతగా పర్ఫామ్ చేశారో, గ్రౌండ్కు వెళ్లకుండా విజువలైజేషన్ ద్వారా ఆట ఆడిన వాళ్ళు దాదాపు వాళ్ళతో సమానంగా పర్ఫామ్ చేయగలిగారు. ఆ తర్వాత ఎవరైతే గ్రౌండ్కు వెళ్లకుండా ప్రాక్టీస్ చేయకుండా ఆడారో వాళ్ళ పర్ఫార్మెన్స్ 35% పడిపోయింది. ఇది ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఏంటి, మేము ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకుంటే అన్నీ వస్తాయా అని. వాళ్ళందరూ ఆల్రెడీ బాస్కెట్ ప్లేయర్సే, కానీ ఎవ్రీడే ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పర్ఫార్మెన్స్తో సమానంగా విజువలైజేషన్ ద్వారా ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పర్ఫామ్ చేయడం అన్నది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. ఇదే సంఘటన మన పురాణాల్లో ఏకలవ్యుడి దగ్గర ఎక్కడ ప్రూవ్ అయిందంటే, అర్జునుడు ప్రతిరోజు గురువు పక్కనే ఉండి నేర్చుకుంటున్నా సరే అర్జునుడి కంటే అద్భుతమైన విలువిద్యను ప్రదర్శించిన ఏకలవ్యుడు గొప్ప ఎగ్జాంపుల్. ఇవాళ ఎప్పుడైనా సరే ఈ సమాజంలో గురువు శిష్యుడి గురించి మాట్లాడితే ఏకలవ్యుడి గురించి మాట్లాడకుండా గురు శిష్యుల సంబంధం మాట్లాడలేము. ఈ విద్య ఎలా వచ్చింది? కేవలం తాను నేర్చుకొని విలువిద్యకారుడు అయితే ఎలా ఉంటానో భవిష్యత్తులోకి ప్రయాణించి తను అలా తయారవుతున్నట్టు ఊహించుకొని గురువుగారు దగ్గరుండి నాకు విద్య నేర్పించినట్లు విజువలైజ్ చేసుకోవడం ద్వారా అదే విద్య అలాగే ట్రాన్స్ఫర్ అయింది. మనిషి దూరంగా ఉన్న ఆయన స్కిల్ ఇతనికి ట్రాన్స్ఫర్ అయింది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ పవర్ ఆఫ్ విజువలైజేషన్. నారాజ్, ఫెంటాస్టిక్ నాలెడ్జ్ సార్. నిజంగా మనలో ఉండేటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటపడాలి అనుకున్నప్పుడు పక్కన వాళ్ళే ఉండాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఏవైతే మన కోసం బేసిక్స్ వదిలేసి వెళ్ళారో వాళ్ళు పట్టుకొని కూడా ముందుకెళ్ళిపోవచ్చు. మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ గుర్తొస్తూ ఉన్నారు. కోచింగ్ లేకుండా ఐఏఎస్ ఐపీఎస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, కోచింగ్ తీసుకొని ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జాబ్ చేస్తూ పిల్లలుండి కూడా చేసేటున్నారు. కానీ వాళ్ళందరూ సాదాసీదా లైఫ్ నుంచి బయటపడినటువంటి వాళ్ళే చాలామంది ఎక్కువ కనిపిస్తుంటారు మనకు. వాళ్ళల్లో పనిచేసినటువంటి బలమైన కాంక్ష ఏదైనా ఉంది అని అంటే వాళ్ళ ముందే విజువలైజ్ చేసుకొని నేను అక్కడ ఉంటాను అనేటువంటి దాని మీద ఫోకస్డ్గా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అంటే రాసే విధానంలో కానివ్వండి, మెమరైజ్ చేసుకునే విధానంలో కానివ్వండి, ఆ అల్టిమేట్ స్టేట్ ఎప్పుడైతే వాళ్ళ మైండ్లో పడిపోతుందో వాళ్ళు ఇంకేది ఆపలేదు, ఇంకా అదే పని. 2 లక్షణాలు నారాజు. నిద్రాహారం ఎగ్జాంపుల్ కానీ నేను చెప్పిన ఎగ్జాంపుల్లో కానీ అకుంఠిత దీక్ష, అన్షేకబుల్ ఫోకస్ ఉండడం, దీక్షతో చేయడం, ఇవి 2 చేస్తే నువ్వు చేసింది అదే. యు ఆర్ గెటింగ్ వాట్ యు వాంట్. మీరు ఏం కోరుకున్నారో అది పొందటానికి ఆ స్థితిలోకి మనిషిని పంపించగలిగితే, అది భావించగలిగితే, మనిషి దగ్గర ఉన్నా సరే లేకపోయినా సరే అటువంటి స్కిల్లే, అటువంటి పర్ఫార్మెన్స్నే మనం ప్రజెంట్ చేయగలం. నేను చెప్పిన బాస్కెట్బాల్ ప్లేయర్లో వాళ్ళు నిరూపించింది కూడా ఇదే. సైంటిఫిక్గా ప్రూవ్ అయింది, మన పురాణాలు చెప్పాయి. నేను ఇందాక చెప్పిన ఒక పార్టిసిపెంట్ చెప్పిన ఎగ్జాంపుల్లో కూడా సేమ్ అదే తను సాధించాడు. వీలైతే నేను చూపిస్తా అతని మెసేజ్ కూడా, హౌ హీ హాజ్ అచీవ్డ్ ఇట్. బ్రహ్మాండంగా అనిపిస్తుంది సార్. అంటే పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా క్లారిటీ వస్తుంది. ఎలా అంటే మనం ఏదైనా రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు అకుంఠిత దీక్ష అనేది పర్టికులర్గా అవసరం. సో దానికి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అయితే కావాలి. ఇప్పుడు వాళ్ళకి ఆ టైంలో ఎటువంటి అంటే ఏకలవ్యుడికి ఎటువంటి ఇది లేదు కాబట్టి అదర్ ఆల్టర్నేట్ అంటే మెంటల్ టూల్స్ లేవు జనరల్గా. మామూలుగా ఏంటంటే ఒకటే ఫోకస్. బట్ ఇప్పుడున్న దానికి ఏంటంటే యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, మల్టీ డైమెన్షన్లో ఇది ఉంది కాబట్టి మామూలుగా చెప్తున్నాను. సో డైవర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఒక్కసారి విజువలైజేషన్ క్లాస్ అటెండ్ అయిన తర్వాత మీ వాల్యూ తెలుస్తుంది, సబ్జెక్ట్ వాల్యూ కూడా తెలుస్తుంది, ఎలా తెలుసుకోవాలని దాని మీద. మనం ఉన్న విపరీతమైన అవకాశాలన్నింటినీ ఈ కోర్స్ ద్వారా చూపిస్తున్నారు. ఏదైతే నేను సాధించలేనేమో, నా వల్ల కాదేమో అని అనుకున్నారో, నేను చెప్పిన ప్రతి ఎగ్జాంపుల్ నుంచి ఈ విద్య ద్వారా సాధించినవే. కాబట్టి మీరు సాధించలేవేమో అనుకున్నవి సాధించే అవకాశాలు 100 ఉన్నాయని నిరూపించే ప్రోగ్రామ్ ఇది. ఫెంటాస్టిక్ నాలెడ్జ్ సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. చాలా మంది ఆన్లైన్ క్లాస్ విజువలైజేషన్ మీద అడుగుతూ ఉన్నారు, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? మన ప్రేక్షకులకు ఎవరికైనా ఇంతవరకు మనం చేసిన విజువలైజేషన్ నుంచి ఎవరైతే ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటున్నారో, ఆర్థికంగా నా దగ్గర
డబ్బు ఎందుకు నిలబడడం లేదు, డబ్బు గురించి ఆలోచిస్తే చాలు ఆందోళన ఎందుకు పెరుగుతోంది, ఇట్లాంటి ఆందోళన నుంచి బయటపడాలంటే నా సైకాలజీ నా పరిస్థితుల్ని ఎంతవరకు మారుస్తుందో తెలుసుకోవాలంటే విజువలైజేషన్ జూన్ 10th స్టార్ట్ చేసే విజువలైజేషన్లో అటెండ్ అవ్వాల్సిందే. ఓ కంప్లీట్గా కొత్త కంటెంట్తో హ్యాపీ మనీ అనే పేరుతో విజువలైజేషన్ సెషన్స్ స్టార్ట్ చేస్తున్నాం. 5 రోజుల పాటు జరిగే ఈ సెషన్లో మనిషి యొక్క నమ్మకాలు ఎక్కడ బలహీనంగా ఉన్నాయి, ఎక్కడ బలంగా ఉన్నాయని ఒక టెస్ట్ ద్వారా వాళ్ళే అర్థం చేసుకునే మనం ఒక ప్రాసెస్ని మొదలుపెట్టి చివరికి ఆర్థికంగా బలంగా వాళ్ళ నమ్మకాలను ఏర్పాటు చేసుకునేటట్టుగా ఈ కోర్సులో వాళ్ళని తయారు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా గాయాల నుంచి బయటపడి ఆరోగ్యంగా పరుగు పెట్టేంత ఎనర్జీని వాళ్ళకు పొందేటట్టు మనం విజువలైజేషన్ 2.0 డిజైన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.